మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాము అన్నారు. దాని స్థానంలో ఫార్మా రంగాన్ని డెవలప్ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫ్యూచర్ సిటీ పేరును తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పే రోజు ముందు ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి. మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్ అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోళ్ళే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారు, ఒకటి గుజరాత్ లో పెడుతున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి. మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి.